నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో గురుకుల పాఠశాల బాధితులను అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరామర్శించారు. మన్ననూరు గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థులను నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి 12 మందిని తరలించారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్సలు అందించి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లకు సూచించారు. ఏ ఒక్క విద్యార్థి కూడా అసౌకర్యం కలగకుండా మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఎంతమంది ఉన్నారు? 15 మంది ఉన్నాం. నీ పేరు? లక్ష్మీపతి. ఏ తాండ? రంగాపూర్. నేను డాక్టర్ రఘు, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నాగర్ కర్నూలు. మనకు నిన్న ఈ నైట్ నుంచి మనకు ముద్దనూరు అచ్చంపేట మండలంలో గిరిజన సంక్షేమ హాస్టల్, బాలికల హాస్టల్లో జరిగిన ఫుడ్ పాయిజనింగ్ కేసెస్లో ఫుడ్ పాయిజనింగ్ అండ్ వాటర్ పాయిజనింగ్ అని అనుకుంటున్నాము. అందులో అక్కడి నుంచి ట్రీట్మెంట్ జరిగి ప్రాథమిక చికిత్స చేసి మనకు కొన్ని కేసులు మాత్రం నాగర్ కర్నూలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగినది. నిన్న 11 నుంచి 2-3 వరకు 8 కేసులు రావడం జరిగినది. అక్కడ హాస్పిటల్లో 30 నుంచి 40 మంది అడ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు రాత్రి 8 మంది ఉన్నారు, మార్నింగ్ కూడా 4 మంది వచ్చారు. మొత్తం 12 మంది మనకి ఇప్పుడు ఇన్పేషెంట్గా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్నారు. అందరూ కూడా సేఫ్గా ఉన్నారు. అందరూ కూడా వైటల్స్ స్టేబుల్ ఉన్నాయి. అందరూ నార్మల్గా ఉన్నారు. మరి వాటర్కి కలుషితం అవటం మూలాన ఇది జరిగిందన్నట్టుగా నిర్ధారణకు వస్తున్నది. అండ్ దాంతోపాటు ప్యానిక్ అటాక్స్ జరుగుతున్నాయి. వాళ్ళల్లో ఒక భయాందోళన అనేది ఎక్కువ ఉన్నది. ఆ భయాందోళన వలన శ్వాసకు సంబంధించిన ప్రాబ్లం వచ్చింది అని అంటున్నారు. కానీ నిజంగా ఎటువంటిది అంత శ్వాసకు లోన ఎటువంటి ప్రాబ్లం లేదు. డాక్టర్ల పర్యవేక్షణలో మాకు తెలిసినది ఏంటంటే ఎక్స్రే చేయటము, మేము ఎక్స్రే చేసి తర్వాత స్కానింగ్ చేసి మళ్ళీ తర్వాత ప్రాథమిక ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేస్తే అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి. తర్వాత ఈ శ్వాస ఇబ్బంది అనేది 2 నిమిషాలు వచ్చేసేసి మళ్ళీ పోవటం జరుగుతున్నది. ప్రాథమికంగా ఆందోళనకు గురి అవుతున్నట్టుగా అనిపిస్తున్నది తప్ప లోన మనకు ఎటువంటి ఇబ్బందికరంగా అయితే మరి లేదు. అందరు పేషెంట్లు స్టేబుల్గా ఉన్నారు. ఒక 2 మనము 4 జనరల్ వార్డుకి పంపించినాము. మిగతా ఒకరు ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతున్నది. అండ్ ఇంకా 4 ఏమో ఎమర్జెన్సీ వార్డులో ట్రీట్మెంట్ జరుగుతున్నది. మనకున్న ప్రొఫెసర్లు, మనకు ఉన్న అసోసియేట్ ప్రొఫెసర్లు, మనకున్న అనుభవంతో అందరికి కూడా అన్ని రకాల వైద్య ఇన్వెస్టిగేషన్స్ అంటే ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయటం జరిగింది. ఇప్పుడున్న పేషెంట్లలో ఎటువంటి సైన్స్ ఆఫ్ డీహైడ్రేషన్ కానీ, వామిటింగ్స్ కానీ, ఫీవర్ కానీ, లూజ్ మోషన్స్ కానీ ఎటువంటి సంబంధించిన ఏం ప్రాబ్లం లేదు. వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా వాళ్ళకు ఒక్క సింగిల్ ఎపిసోడ్ ఆఫ్ వామిటింగ్ కూడా లేదు. కానీ భయాందోళన మాత్రం బాగా ఉన్నది. మరి అది ఎందువలన అనేది మేము దాని మీద ఈవెన్ కౌన్సిలింగ్ కూడా సైకాట్రిక్ సేవలతో సైకాట్రిస్ట్తో కూడా మనం వినియోగించుకొని వారి సేవలు వినియోగించుకొని వాళ్ళకి ధైర్యం కూడా చెప్పడం జరుగుతున్నది. అండ్ మంచి ట్రీట్మెంట్ మేము ఇస్తున్నాము. ఇక్కడి నుంచి పై హాస్పిటల్కి ఎక్కడికి మేము రిఫర్ చేయలేదు. అన్ని కేసెస్ ఇక్కడే ట్రీట్మెంట్ జరుగుతున్నది. 12 మంది అమ్మాయిలు మనకు ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతున్నది. అందులో ఒక 3 వార్డుకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈవినింగ్ కల్లా వాళ్ళని డిశ్చార్జ్ చేస్తాము. మిగతా వాళ్ళని కూడా వాళ్ళ టోటల్గా నార్మల్ అయ్యేంత వరకు మనము వారిని ట్రీట్మెంట్ చేస్తాము. తొందరపడి ఎవరిని మేము డిశ్చార్జ్ చేయము. మనకు అచ్చంపేట నుంచి మనకు మెరుగైన వైద్యం కోసం మనకు పంపించారు. సో మన మెరుగైన వైద్యము వారికి అందిస్తున్నాము. ఇప్పుడే మనకు ఈ స్థితిగతులు కూడా రెగ్యులర్గా మా కలెక్టర్ గారు కలెక్టర్ సారు మరియు తర్వాత హెల్త్ మినిస్టర్ గారు కూడా రెగ్యులర్గా వాకప్ చేస్తున్నారు. తర్వాత మా పై అధికారి డిఎంఈ గారు రమేష్ రెడ్డి గారు, తర్వాత ఇప్పుడే గువ్వల బాలరాజు గారు కూడా స్థానిక ఎమ్మెల్యే మన మర్రి జనార్దన్ రెడ్డి గారు కూడా వాకప్ చేశారు. ప్రతి టైం టు టైం వాళ్ళకు కూడా నివేదిక మేము సమర్పిస్తున్నాము. అందరూ కూడా నార్మల్గా ఉన్నారు. ఎటువంటి ఇబ్బందికరంగా లేదు. క్రిటికల్గా ఎవరు ఆందోళనకరంగా చెందాల్సిన అవసరం లేదు.
తర్వాత ఎటువంటి భయపడాల్సిన భయభ్రాంతులకు చెందాల్సిన అవసరం లేదు. అమ్మాయిలతో మాట్లాడితే ఫుడ్ పాయిజన్ వల్లనే మాకు ఇలా అయిందని అంటున్నారు కదా సార్, దాని మీద ఫుడ్ పాయిజనింగ్లో కంపల్సరీగా ఎవరికైనా ఫుడ్ పాయిజనింగ్ అయితే మనకు వికారం అనేది ఉంటుంది, వాంతి అనేది ఉంటుంది, ఒక్కసారైనా వాంతి అనటం ఉంటుంది, బీపీ పడిపోవటం అనేది ఉంటుంది, లూజ్ మోషన్స్ అవ్వటం అనేది ఉంటుంది. కానీ ఫుడ్ పాయిజనింగ్ కంటే వాటర్ కంటామినేషన్ జరిగినట్టుగా ప్రైమరీగా నిర్ధారణ అనిపిస్తున్నది. నిన్న శాంపుల్స్ కూడా మరి వాటర్ది తర్వాత ఫుడ్ది కూడా మనకి అక్కడ శాంపుల్స్ కూడా తీసి పరీక్షకు పంపించారు. సో మాకు తెలిసినంత వరకు కొద్దిగా వాళ్ళకి పెయిన్ వస్తున్నది అప్పుడప్పుడు, గ్యాస్ట్రైటిస్ అనేది. సో వాటర్లో ప్రాబ్లం ఉందని అనేది ప్రైమరీగా నిర్ధారణ జరిగింది. అమ్మాయిలకు ఇప్పటికి కూడా కొంచెం బ్రీతింగ్ అనేది ప్రాబ్లం వస్తుంది కదా, దాని అది అకేషనల్గా వస్తున్నది. ఒకరి ద్వారా ఒకరు అంటే భయాందోళనకు గురి అవ్వడం ఎక్కువగా జరుగుతున్నది. కానీ సిమ్టమాటిక్గా వాళ్ళకి లోన ఎటువంటి ప్రాబ్లం లేదు. వాళ్ళలో ఎక్స్రే నార్మల్ ఉన్నది. మనకు ఒకవేళ క్రెప్టేషన్స్ కానీ వీజ్ కానీ తర్వాత ఆయాసం అయితే మనకు ఛాతి ఎగేయటం కానీ అటువంటివి జరుగుతాయి. ఇటువంటి ఏమీ ఉండట్లేదు. అయినా కూడా మేము క్లోజ్ అబ్జర్వేషన్ చేసి మంచి ట్రీట్మెంట్ అనేది మేము ఇస్తున్నాము. వాళ్ళకి ప్రాణాపాయం అనేది లేదు, ఎవరికి ప్రాణాపాయం లేదు. ఇప్పుడు మన హాస్పిటల్లో ఎంతమంది 12 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఎంత మేరకి మీరు మెరుగైన ట్రీట్మెంట్ ఇచ్చారు? అందరికీ మెరుగైన ట్రీట్మెంట్ ఇచ్చినాము. దాంట్లో 3-4 జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేసినాము. మిగతా వాళ్ళని మనం ఎమర్జెన్సీ వార్డులో పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఒకరిని ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఐసీయూలో ఉన్న అమ్మాయి కూడా చాలా నార్మల్ ఉన్నది. ఆమె కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడే అందరు కూడా వచ్చారు, మన పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ వచ్చారు. ఎవ్రీవన్ కూడా చూసి మేము ఇచ్చిన వైద్యాన్ని చూసి సంతృప్తి చెందారు. అందరూ పేషెంట్స్ మాత్రం పిల్లలు కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నాము. ఎటువంటి అపోహ ఉండాల్సిన అవసరం లేదు. సార్ ఇప్పుడు వాటర్లో కలుషితం జరిగిందని అంటున్నారు కదా, మరి ఏం జరిగింది మీ టెస్ట్లో తెలియదు? ఇక మా టెస్ట్లకి ఆ టెస్ట్లు అనేది మనం అక్కడ శాంపుల్స్ తీసుకున్నారు డిఎంహెచ్ పరిధిలో. వాళ్ళు శాంపుల్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆ నివేదిక అనేది మీకు ఇస్తారు. మన దగ్గర ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మనము చికిత్స అనేది అడ్వాన్స్డ్గా ట్రీట్మెంట్ ఇవ్వటమే మన దగ్గర ఉన్నది. మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఆ శాంపుల్స్ అనేది డిఎంహెచ్ఓ పరిధిలో ఉంటుంది. వాళ్ళు నిన్న సేకరించారు. మన డాక్టర్స్ పేషెంట్ బాధిత కుటుంబాలకి తొందరగా రెస్పాండ్ అవ్వటం లేదు అని ఆ పాపది ఇది కవర్ అవుతాడు. ఇది కాదు ఇది ఒక్క నిమిషం చేస్తే కొన్ని కావు. మా నాయన సార్ మా బిడ్డ సార్ ఎంతమంది 20 మంది వచ్చినాం సార్ బుట్ట తినడానికి ఏం చేయాలి? ప్రాబ్లం సార్ ఇంకా పొద్దున అట్లా ఎగేస్తున్నది ఎగరేమని ఏడుస్తుంది. ఏడిస్తే మళ్ళీ మళ్ళీ ఎక్కువ అవుతుంది. అట్లా వద్దు సార్, ఎందుకు ఎగేస్తారు? కాగితం పెట్టిన మరి అట్లా ఇట్లా అవుతారు. నైట్ 8 సార్ మా అమ్మాయికి సీరియస్గా 8 నుంచి మళ్ళా నైట్ మొత్తం నొప్పితోటే ఒళ్ళాడి ఏడుస్తుంటా తగలాడుకుంటానే ఏడుస్తుంది నైట్ మొత్తం. గవర్నమెంట్ హాస్పిటల్లో
అచ్చంపేట గవర్నమెంట్ హాస్పిటల్లో మంచిగా ఎవ్వరు చేస్తలేరు, ట్రీట్మెంట్ ఇస్తలేరు మంచిగా. అక్కడ మన్ననూరు హాస్పిటల్లో మేము బీదోళమని వేస్తే వాళ్ళు ఫుడ్లా ఏమేసిరు మనకు తెలియదు. ఇప్పుడు వరకు మనకు ఇప్పుడు ఇట్లా ఉందని ఎవరు చెప్పేటోళ్ళు లేరు. ఇక్కడ గువ్వాల బాలరాజు సార్ వచ్చి ఇప్పుడు అన్ని దానికి చూస్తామని చెప్పింది. అన్ని దానికి చూస్తురు వెళ్ళిపోతురు. ఏది మనకు ఆధారం చూపెడతలేరు. పిల్లలు అంతే ఏడుస్తారు, నొప్పితోటి ఏడుచుకుంటానే ఉన్నారు. ఇప్పుడు దగ్గర పొద్దు అలా 8కి వస్తే ఇప్పుడు దగ్గర అట్లే నొప్పి ఉందని చెప్తున్నారు. ఏడుచుకుంటానే ఉంది. గంటకు ఒకసారి నొప్పి లేస్తుందని చెప్తున్నారు వాళ్ళు. మాకపడుతుండ మన్నేవారిపల్లి గ్రామం. ఇంకా మా పిల్లల గురించి చెప్తున్నా సార్. ఇంకా ఇప్పుడు మా పిల్లలకి ఏం పెడతారంటే చారు పెడతారు, గుడ్లు పెట్టరు, అన్నం పెట్టరు, బియ్యం గడగరు, ఏం గడగనట్టు పెడతారు. అందుకనే ఫుడ్ బై ప్రాబ్లం కోసమని మేము హాస్పిటల్కి తీసుకొచ్చాము. ఇంకా ఇదే ప్రాబ్లం చెప్పమ్మా. నిన్న మధ్యాహ్నం భోజనం పెట్టారు కదా, అప్పటి నుంచి మాకు 5 గంటలకు ఫోన్ వచ్చింది. పిల్లల కడుపు నొప్పి వచ్చిందని ఫోన్ చేస్తే మేము అందరం మనుషులకు పంపించిన తర్వాత అందరు పిల్లలకు అయింది. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చి నైట్ మొత్తం ఉంచింది. ఆ ఫుడ్ ఏమైందంటే ఫుడ్ తిన్నామని ఇట్లా అయింది అని అందరు అంటున్నారు. పిల్లలందరికీ అయింది. ఒక 10 మంది ఫస్ట్ 30 అందరూ అయింది. అంతకుముందు ఇప్పుడు నైట్ మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ అచ్చంపేటలో జాయిన్ చేపిస్తే మళ్ళీ ఇక్కడ అక్కడ తక్కువ అయితే లేదని మళ్ళీ నార్మల్కి పంపించాను. ఇప్పుడు ట్రీట్మెంట్ జరిగింది, డాక్టర్ మంచిగా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆయాసం ఎక్కువ అవుతుంది పిల్లలకు. ఫుడ్ వల్లనే అయింది. ఇట్లా ఫుడ్ వల్లనే అందరూ ఏరే బియ్యం వాళ్ళకు వచ్చే పిల్లలు వచ్చే బియ్యం వాళ్ళు తింటూ ఏరే బియ్యం అని ఇస్తుంది. రేట్ లేని సామాన్ పెడుతున్నాను. నూనె మంచిగా, వాటర్ మంచినీళ్ళు కూడా మంచిగా లేదు. వాటర్ ఫస్ట్ ఫిల్టర్ వాటర్ అని చెప్పి బోరింగ్ నీళ్ళు తాపిస్తారు పిల్లలు. అది బాత్రూమ్ కూడా మంచిగా లేదు. అన్ని కోతులు ఉంటాయి, ఆ కోతులు వాళ్ళ పిల్లలు కోతులు కూడా గుంజేస్తాయి. వాళ్ళకు పట్టింగ్ లేదు, సెక్యూరిటీ లేదు. రాత్రిపూట ఆ పిల్లలు పండుకుంటే కూడా ఎవరు సెక్యూరిటీ లేరు. బాయ్స్లో వస్తారు, పిల్లలు భయపడతారు. అదే రేపు చెప్తాం. అక్కడ హాస్టల్ పోయినాక హాస్టల్లో చూసి అక్కడ మాట్లాడతాం. మాట్లాడుతుండ మేము ఇక్కడ మన్ననూరు ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. నేను నా చెల్లి నేను చదువుతున్న స్కూల్లోనే 7th క్లాస్ చదువుతుంది. 2-3 రోజుల నుండి ఎందుకు పిల్లలకి తెలియదు సైడ్ నొప్పులు వస్తున్నాయని చెప్పి రోజు సాయంత్రం మేడానికి ఫోన్ చేయడం జరుగుతుంది. మేడం ఏమో వాళ్ళని తీసుకొని ఆఫీస్లో పెట్టి రమ్మని చెప్పేది. అయితే పిల్లలు వచ్చిన 2-3 పిల్లలు పోయేవాళ్ళు. తర్వాత అట్లా 2-3 రోజులు జరిగిన తర్వాత నాకు నొప్పేసి అంటే నీకు నేను పొద్దున్నే చెప్పాను కదా ఇంటికి వెళ్ళిపోమని, మరి ఎందుకు వెళ్ళిపోలేదని చెప్పింది. మళ్ళీ పేరెంట్స్ రాకుంటే పంపానని కూడా ఆమెనే చెప్తుంది. అయితే నేను మా పేరెంట్స్ వచ్చినప్పుడు చూపించుకుంటానని చెప్పి అట్లనే నైట్ అందరు అన్నం పట్టించుకున్నారు. పిల్లలు తినేశారు. నేను ఆ టైంకి ఏడుస్తూ ఉన్నాను, పెయిన్ అవుతుందని. అయితే మేడానికి ఫోన్ చేశారు, ఇట్లా రమాదేవికి పెయిన్ అవుతుందంట మేడం అని చెప్పి. వాళ్ళకి ఫోన్ చేయాలని చెప్పారు. వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారంటే సరే మీరు అయితే హాస్పిటల్కి తీసుకురండి, నేను వస్తాను, అంబులెన్స్కి పంపిస్తానని చెప్పింది. సో సరే అని చెప్పి ఆంటీ అక్కడ అంబులెన్స్కి తీసుకుపోతే అందులో ఉన్న నర్సు పాట వేసుకొని మాకు ట్రీట్మెంట్ ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఏదో ఒక టాబ్లెట్ ఇచ్చేసి పంపిస్తుంది. దానికి తగ్గకుండా ఏడుస్తే నీకు ఇంకా నొప్పి ఏడుస్తుందా, ఇంకా తగ్గట్లేదా అని చెప్పి నన్ను బయటికి వెళ్ళు అని చెప్పింది. మరి వెళ్తుంటే మళ్ళీ అక్కడ కూర్చో అని చెప్పి వీణో తాగించింది. సో నా ప్రాబ్లం వీణో ఇక్కడ మంట పుట్టడం కాదు వేరేది ఉంది అని చెప్తే ఆమె ఇంకా బెడ్ ఇచ్చింది కూర్చోడానికి. తర్వాత నా ఇంట్లో మా చెల్లెలు వచ్చింది. మా చెల్లెలతో పాటు ఒకరొకరు వచ్చి ఆక్సిజన్ అందట్లేదంటే మా అన్నయ్య వాళ్ళు వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ని ఫోన్ చేసి ధర్నా చేయాలి, మా చెల్లెలు ఇలా అయిపోయారని చెప్పి పిలిచారు. అప్పుడు అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వచ్చినాక కొంతమంది పిల్లల్ని ఎక్కించుకొని పోయింది. ఇంకా హాస్టల్లో నుండి పిల్లలు
ఏడవడంతో ఇంకా ఒకరితో ఒకరు చాలామంది వచ్చారు. వచ్చి ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది.